అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను మీ కేసరాంజలి. రోజు వీడియో వచ్చేసరికి శ్రావణ మాసం వస్తుంది కదండి, అందుకని దేవుడి మందిరం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే మీకు దేవుడి మందిరం అయితే చూపిస్తానండి. మా దేవుడి మందిరం వీడియోలో అయితే మీకు ఒక మంచి విషయం అయితే చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగా. చేశానది చెప్తాను. మా ఫిష్లు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. అయితే దేవుడి మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను దేవుడి మందిరం అయితే ఎప్పుడైనా సరే గురువారం లేదంటే బుధవారం, సోమవారం కానీ శనివారం కానీ చేసుకుంటానండి. ఈ 4 రోజులు అయితే చేసుకుంటాను. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే క్లీన్ చేసుకోకూడదు అంటారు కదండి, అందుకని అయితే నేను ఆ 3 రోజులు అయితే క్లీన్ చేయను. అలాగే నేను మంత్కి ఒక్కసారి అయితే మన పీరియడ్, ఆడవాళ్ళది పీరియడ్ అయిపోయాకైతే క్లీన్ చేసుకుంటానండి కుదిరితే. లేదంటే మాత్రం అమావాస్య అలా వచ్చినప్పుడు అయితే వెళ్ళాకైతే క్లీన్ చేసుకుంటుంటాను. ఎప్పుడైనా దేవుడి మందిరం క్లీన్ చేసుకునేటప్పుడు అయితే మనం స్నానం చేసి, తలస్నానం అవసరం లేదండి, మామూలు స్నానం అవి చేసేసి పటాలు అవి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ముందు పటాలన్నీ తీసి కింద ఒక పేపర్ వేసి పేపర్ మీద అయితే పెట్టేసుకుంటానండి. ముందు పటాలు అయితే క్లీన్ చేసుకుంటాను. అయితే పటాలు క్లీన్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం రోజు వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకుంటానండి. ఫస్ట్ మామూలుగా పటాలన్నీ అయితే ఒక పొడి క్లాత్ తోటి అయితే తుడుచుకుంటాను. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం రోజు వాటర్ అయితే కొన్ని నీళ్ళల్లో వేసి అయితే అది ఒక క్లాత్ ముంచేసి అది బాగా పిండి గట్టిగా అప్పుడైతే పటాలు అయితే తుడుచుకుంటానండి. తర్వాత గంధంతో అయితే బొట్లు పెట్టేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటాను. అలాగా ఫస్ట్ పటాలు అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. అలాగే లోపల సెల్ఫ్లు కూడా కొంచెం రోజు వాటర్ తోటి అయితే ఫస్ట్ ముందు క్లీన్ చేసుకుంటానండి. న్యూస్ పేపర్ వేసేసి నేనైతే క్లాతులు అవేమీ వేయనండి. మళ్ళీ నాకు క్లాతులు అలా వేస్తే మళ్ళీ దీపం అలా ముట్టించుకున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని నేనైతే పేపరే వేసుకుంటాను, న్యూస్ పేపరు. అయితే పటాలన్నీ బొట్లు పెట్టేసుకొని ఇంకా పైన అయితే సెట్ చేసుకుంటానండి. తర్వాత చిన్న చిన్న విగ్రహాలు అలా ఉంటాయి కదండి మన దగ్గర, అవన్నీ అయితే నేను తర్వాత పీతాంబర్తో అయితే క్లీన్ చేసుకుంటాను. ఇత్తడివి అయితే మాత్రం, లేదంటే వెండివి అలా ఏమైనా ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటివి అయితే నేను రూపేరి అని దొరుకుతుందండి, దాంతో అయితే మనం వెండి సామాన్లు ఇవైతే క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదన్నా పని ఉంది అలా అనుకోండి, అలాంటప్పుడు అయితే మనము వెండివి క్లీన్ చేసుకోవటానికైతే రూపేరి చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే రూపేరితోటే అప్పుడప్పుడు లేట్ అవుతుంది అలాంటప్పుడు అయితే మాత్రం నేను రూపేరితో అయితే క్లీన్ చేసుకుంటాను వెండి సామాన్ వరకు అయితే. రూపేరి అయితే వెండి సామాన్ మీద కొంచెం అలాగా అప్లై చేసేసి మనం ఒక కాటన్ క్లాత్ తోటి అయితే తుడుచుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది. మొత్తం అసలు అచ్చం కొత్త వెండి వస్తువుల్లాగా అయితే వస్తాయండి. రూపేరి అయితే ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ, విజేత ఇలాంటి వాటిల్లో కూడా అయితే మనకు ఎక్కడైనా దొరుకుతుందండి. పీతాంబరి ఇలాంటివి అయితే ఇత్తడి సామాన్లకి బాగా పోతాయి, కానీ వెండి సామాన్లకి మళ్ళీ అదొక పొడిలా అంటుకున్నట్టు అట్లా ఉంటుంది. నాకైతే ఈ రూపేరి అయితే వెండి సామాన్లకైతే చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం పటాలన్నీ క్లీన్ చేసుకున్నానండి. అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాక నేను వెండి సామాన్లు, అలాగే కొంతమంది దగ్గర వెండి సామాన్లు ఎక్కువ ఉంటుంటాయి కదండి, అలాంటి వాళ్ళకైతే ఎక్కువ టైం పడుతుంది. అలాంటి వాళ్ళకైతే పెరి బాగా పనిచేస్తుందని చెప్తానండి. నేనైతే ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు పూజా గది నీట్గా ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఏ రోజు ప్రమిదలు ఆ రోజే క్లీన్ చేసుకుంటాను. నా దగ్గర ఒక 2-3 ప్రమిదలు ఉన్నాయి. లేదంటే ఒక ప్రమిదలు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు రోజు పూజ చేసుకున్నాక అయిపోయాక మళ్ళీ అవి క్లీన్ చేసుకొని అయితే మళ్ళీ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక్కడైతే నేను కొంచెం ఉందండి నా దగ్గర ధనలక్ష్మి కొంచెము. ఈ కొంచెం కూడా ప్రతి నెల అయితే నేను బియ్యం మార్చుకొని పెడతాను. నా వీడియోస్ ఎప్పుడు చూసేవాళ్ళైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. నా దగ్గర అయితే ధనలక్ష్మి కొంచెం ఉందండి. నేనైతే అంతకుముందు ఒకసారి తెచ్చుకున్నాను. ప్రతి శుక్రవారం అట్లా పూజ చేసుకునేటప్పుడు అయితే అమ్మవారి దగ్గర అయితే ఎంతో కొంత మనీ అయితే పెట్టుకుంటానండి. ఇది నేను కొంతమంది పెడుతుంటే అలా చూసే నేనైతే ఇలా పెట్టుకోవటం నేర్చుకున్నాను. అంటే మనం శ్రావణ మాసం వచ్చినప్పుడు ఆడవాళ్ళమే ఏదో ఒకటి కొనుక్కోవాలని ఆశపడతాం కదండి. లేదు అంటే మాత్రం మనకు పూజలో సంబంధించిన వస్తువులు కొనుక్కోవటానికైనా అవసరం అవుతాయి. ఈ ధనలక్ష్మి కొంచెము ఉండటం వల్ల చాలా మంచిదని చెప్తారు కదండి, అందుకనే నేనైతే ధనలక్ష్మి కొంచెం అయితే పెట్టుకున్నాను. లక్ష్మి కొంచెం అంటే మనం అందులో పెట్టుకునేది ఏముండదండి, అంటే మన బియ్యము ఇవే కదండి,
డబ్బులు మనం తిండికి బట్టకి ఏ లోటు లేకుండా ఉండాలనే కదా ఏదైనా చేసేది. అలాగే మనకి బియ్యము పెట్టుకుంటాము అందులో, అలాగే మనీ పెట్టుకుంటాము. కొన్ని లక్ష్మీకర వస్తువులు అంటే పసుపు, కుంకుమ, గవ్వలు ఇవన్నీ మంచివే కదండి పెట్టుకోవటం వల్ల. అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాకైతే నేను కింద సెల్ఫ్లు కూడా అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇందులో మనకి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వేస్ట్గా ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటాయి. పాతబడిపోయినవి, పగిలిపోయినవి అలాంటివన్నీ అయితే తీసేస్తూ ఉంటాం కదా. పూజ చేసుకుంటే పూజ గది శుభ్రంగా ఉంటే ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదకంగా అయితే ఉంటుంది. అలాగే నా పూజ గది గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పూజ గురించి, నా పూజా గది గురించి ఏమన్నా వివరాలు కావాలంటే చెప్తాను కదండి. వీడియో మొదట్లో అయితే నేను ఒక మంచి పని చేశాను అదేంటి అనేది చెప్తాను అని. అయితే నేను పూజ చేసుకునేటప్పుడు అయితే ఎంతో కొంత దేవుడి దగ్గర అయితే మనీ పెట్టుకుంటానండి. మనకి ఎంత కుదిరితే అంత అయితే పెట్టుకోవచ్చు. మనం ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు అయితే ప్రతిరోజు అయినా పెట్టుకోవచ్చు, లేదా వారానికి ఒకసారి మనకు కుదిరినప్పుడు పూజ చేసుకునేటప్పుడు అయితే నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఎంతో కొంత మనీ అయితే పెట్టుకుంటుంటానండి. అంటే ప్రతి శుక్రవారం చేసుకున్నప్పుడు అయితే కొంత మనీ పెట్టుకుంటుంటాను కుదిరితే మాత్రం. అలా పెట్టుకున్న మనీతోటైతే నేను శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు అయితే ఇలాగా మనీ ఎంతో కొంత అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటుంటాను. దానికి తోడు ఇంకొంత మనీ వేసుకొని శ్రావణ మాసంలో అయితే ఏదో ఒక వస్తువు తీసుకుంటూ ఉంటానండి. అయితే ఆ మనీ ఏంటి, ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తానండి. శ్రావణ మాసం వచ్చేసరికి ఆ మనీ అయితే వాడి ఏదో ఒకటి అయితే తీసుకుంటుంటాను. అలాగే మీకు నేనేం తీసుకున్నాను, ఎంత మనీ అయింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తానండి. తప్పకుండా నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇలాగా పెట్టుకోవటం ఎవరికైనా నచ్చింది అంటే కనుక మీరు అలా పెట్టుకోవచ్చండి, మంచిది. శ్రావణ మాసానికి ఎంతో కొంత మనీ సేవ్ అయినట్టు ఉంటుందండి అలా పెట్టుకోవటం వల్ల అయితే. కొంతమందికి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటారు, లేదంటే నేనైతే ఒక్కొక్కసారి 10 రూపాయలు, 5 రూపాయలు అలా కూడా పెట్టుకుంటూ ఉంటానండి. అయితే పూజ గది అంతా క్లీన్ చేసుకునేసరికి ఒక 2 అవర్స్ అలా అయితే కంపల్సరీగా పడుతుందండి. మొత్తం అన్నీ మళ్ళీ సేమ్ అలాగే సర్దుకోవటం, అన్నీ నీట్గా పెట్టేసుకునేసరికి అయితే బాగా టైం పడుతుంది. కింద సెల్ఫ్లు కూడా అయితే క్లీన్ చేసుకుంటాను నేను తర్వాత. అయితే కొన్ని పటాలకి దండలు అలా వేస్తాం కదండి, అవన్నీ కూడా అయితే క్లీన్ చేసుకొని అయితే శుభ్రంగా పెట్టేసుకుంటాను నేను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశాకైతే మళ్ళీ పూజ చేసుకున్నానండి. పూజ గది అంతా క్లీన్ పూజ చేసుకున్నాకైతే అది చూస్తుంటే చాలా బాగుంటుందండి. అది అలాగే చూడాలనిపిస్తుంది. పూజ గది దగ్గర అలాగే కూర్చొని ఎంతసేపు కూర్చున్నా లెగవాలని అనిపించదు పూజలో నుంచి అయితే. కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. ఇలా థమ్స్ అప్ బటన్ అయితే ఉంటుంది వీడియో కింద అయితే, అది క్లిక్ చేశారనుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. కొంచెం ప్రోత్సాహంగా అయితే ఉంటుందండి, ఇంకా మంచి మంచి వీడియో చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
పూజ గది అంతా మీరు శ్రావణ మాసానికి అయితే క్లీనింగ్ చేసేసుకున్నారా అండి? మీ పనులన్నీ అయిపోయినాయా శ్రావణ మాసం పనులు? ఓకే, షాపింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. గుండు పూజ గది అంతా క్లీన్ అయ్యాకైతే పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా హాయిగా అనిపిస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.